ప్రజావాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలను ఒకసారి పరిశీలించినట్లయితే వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్. ముందుగా ఈనాడు. అందుబాటులోకి యుఎస్ వీసా స్లాట్లు, కేంద్రాల్లో తిరకాసు, ప్రైవేట్లు దగ, పూర్తిగా తెరుచుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, ప్రారంభమైన చోట కొర్రీలతో రైతుల అగచాట్లు, 2011 జనాభా లెక్కలతో నియోజకవర్గాల పునర్విభజన అన్యాయం, పూలే జయంత్యుత్సవంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, నేరుగా జోరుగా 1979 తర్వాత అమెరికా ఇరాన్ ప్రత్యక్ష చర్చలు తొలిసారి షురు, ఇస్లామాబాద్లో జేడీ వాన్స్ గాలిబాన్ బృందాల భేటీ, పాల్గొన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, విదేశాల్లోని ఇరాన్ ఆస్తుల విడుదలకు అమెరికా అంగీకారం, మరో రోజుకు పొడిగించాలని సూచించిన పాకిస్తాన్, హర్ముజ్ను క్లియర్ చేస్తామన్న ట్రంప్, పూడిక నీరు నిల్వక, ఆయకట్టుకు అందని సాగునీరు, 18 ప్రాజెక్టుల్లో 40.97 టీఎంసీల నష్టం, సాదా బైనామా పరిష్కారాలు షురు, తిరస్కరించినవి పరిగణించాలని విజ్ఞప్తులు. ఇప్పుడు సాక్షి. వచ్చేది ద్రావిడ మోడల్ 2.0. తమిళనాడులో డీఎంకే కూటమి 200కు పైగా సీట్లు గెలిచి ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎం స్టాలిన్ చెప్పారు. శాంతి చర్చలు షురు. ఇస్లామాబాద్లో అధికారికంగా ప్రారంభమైన మంతనాలు, అమెరికా ఇరాన్ ప్రతినిధుల మధ్య 2 రౌండ్ల ప్రత్యేక చర్చలు. చర్చల పురోగతిపై ఇంకా స్పందించని ఇరుపక్షాలు, మరో దఫా సంప్రదింపులు జరిగే అవకాశం. పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని కోరుకుంటున్నాం. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పష్టీకరణ. 24 గంటల్లో 200 లక్షలపై గురి. లెబనాన్పై ఆగని ఇజ్రాయెల్ దాడులు. మరికొందరు ఇరానియన్ల గ్రీన్ కార్డులు రద్దు. హర్మూజ్ దాటిన జగ్ విక్రమ్. రక్తంతో తడిచిన స్కూల్ బ్యాగులతో చర్చలకు. షోలు, ఫోటోలు సైతం. మినాబ్ దాడి బాధిత విద్యార్థుల వస్తువులతో చర్చలకు బయలుదేరిన ఇరాన్ బృందం. సీమెన్స్ ఎక్కడున్నాయో తెలియట్లేదు. గందరగోళంలో ఇరాన్. అసైన్డ్ హక్కులు ఇస్తామని ఆక్రమిస్తున్నారు. భూముల్ని నిషేధిత జాబితాలో పెట్టి ప్రభుత్వ పెద్దలు సెటిల్మెంట్ చేస్తున్నారు. అనుచరులకు భూముల కోసమే ఫ్యూచర్ సిటీ పేరుతో సీఎం డ్రామాకు తెరలేపారు. మరో 50 ఏళ్ల దాకా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాదు. రేవంత్కు ప్రజలు బుద్ధి చెబుతారు. ఇబ్రహీంపట్నం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీ. బడ్జెట్ లెక్క ఏంటి తికమక. గత ఆర్థిక సంవత్సర ప్రభుత్వ అంచనాలు, కాగ్ లెక్కలకు కుదరని పొంతన. ఆశా బోన్స్లేకి అస్వస్థత. గుండెపోటుతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరి. బీసీ సబ్ ప్లాన్పై ఆలోచన చేస్తాం. మహాత్మా పూలే జయంతి సభలో డిప్యూటీ సీఎం బట్టి. 15,000 కోట్ల విలువైన భూమి స్వాధీనం. ఐలాపూర్లో 861 ఎకరాల ప్రభుత్వ భూమి కాపాడిన హైడ్రా. పింఛన్లపై ఫోరెన్సిక్ ఆడిట్. పైలట్ సర్వే తర్వాత ప్రభుత్వ నిర్ణయం. సంక్షేమ పథకాల్లో సీనియర్ అధికారులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నట్లు గుర్తింపు. చేయూత, కళ్యాణలక్ష్మి, ఉపాధి హామీ, ఇందిరమ్మ ఇళ్లలోనూ లబ్ధి. 2-3 ఏళ్ల క్రితం చనిపోయిన పింఛన్దారుల అకౌంట్లలో డబ్బు జమ. తాజాగా పట్టణాల్లోనూ అనర్హులకు పింఛన్లు, ఇతర అక్రమాలు జరుగుతున్నట్లు సర్కార్ దృష్టికి. ఆయుష్ తగ్గేదేలే. భారత రైజింగ్ స్టార్ ఆయుష్ శెట్టి ఆసియా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో ఆయుష్ ప్రపంచ నెంబర్ 1 కున్లావత్ విదిత్ సర్న్ థాయిలాండ్పై సంచలన విజయం సాధించారు. బెంగాలీలను మైనార్టీలు కానివ్వం. పశ్చిమ బెంగాల్ ప్రజలను సొంత రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీలు కానివ్వబోమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. 11 గంటలకే ఇంటర్ ఫలితాలు. ప్రభుత్వ సలహాదారు కేకే చేతుల మీదుగా విడుదల. సింగర్ మంగ్లీపై చీటింగ్ కేసు. పెట్టుబడుల పేరిట కోట్లు సేకరించినట్టు ఫిర్యాదు. సోదరుడు శివతో కలిసి వసూళ్లు. కేసు వాదించవద్దంటూ లాయర్కు బెదిరింపులు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ నార్సింగ్ పిఎస్లో మంగ్లీ కూడా సర్కార్ భూదందా. నిషేధిత భూముల పేరిట రేవంత్ ప్రభుత్వం కుట్రలు. రైతులను బ్లాక్మెయిల్ చేస్తూ రియల్ ఎస్టేట్ దందా. గత బీఆర్ఎస్ హయాంలో 16 లక్షల ఎకరాలుంటే కాంగ్రెస్ వచ్చాక నిషేధిత జాబితాలోకి 1 కోటి ఎకరాలు. ఇదే అదునుగా పొంగులేటి ప్రభుత్వ పెద్దల డీల్. ఫ్యూచర్ సిటీ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ డ్రామా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం. ఆకలితోనైనా చస్తా, ఆత్మాభిమానం వదులుకోను. ఇక్కడ ఆంధ్ర అధికారుల పెత్తనమింది. తెలంగాణ ఉద్యోగులకు తీరని శాపం. ఎక్సైజ్ శాఖ కమిషనర్ అరాచక చర్యలు. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం. సోమిరెడ్డికి ఏం జరిగినా కమిషనర్దే పూర్తి బాధ్యత. దేవి ప్రసాద్ ఆగ్రహం. 3 రోజులైన నోరు మెదపలేదేం. ఆందోళనకు సిద్ధమైన వేళ గెజిటెడ్ అధికారుల సంఘం పేరుతో హడావుడిగా లేఖ విడుదల చేస్తారా? సంఘం నేతల తీరుపై ఆ శాఖ అధికారులు, ఉద్యోగుల మండిపాటు. కాంగ్రెస్కు భవిష్యత్తు అంధకారమే. ప్రజల్లో రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలన్న ఆకాంక్ష.
ప్రజాకాంక్షకు అద్దం పట్టేలా 20న జగిత్యాలలో సభ. మాజీ మంత్రి జీవన్ రెడ్డి. స్కిల్ వర్సిటీ ఫ్లాప్. శిక్షణ ఇచ్చింది 1000 మందికి. అందులో దాదాపు 300 మందికి స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్గా శిక్షణ. రెండో బ్యాచ్లో పడిపోయిన అడ్మిషన్లు. నత్తనడకన పూర్తిస్థాయి భవనం. మెట్రో టేకోవర్ తండ్లాట. హడావిడిగా స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం. రుణాల కోసం హెచ్ఎంఆర్ఎల్ మల్లగుల్లాలు. ఆర్థిక సంస్థలతో చర్చ. సర్దుబాటు కాని నిధులు. వయబిలిటీ లేదని గతంలోనే తేల్చిన ఐఆర్ఎఫ్సి. జైళ్ల శాఖలోనూ వేధింపులు. ఓ సూపరింటెండెంట్ ఆత్మహత్యాయత్నం. జైళ్ల శాఖ ఉన్నతాధికారులే బాధ్యులని లేక, శాఖ పనితీరు బాగోలేదని సిబ్బంది గగ్గోలు. హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి చర్యలు తీసుకోవాలని డిమాండ్. సెలవు రోజుల్లోనే కూల్చడమేంది? నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఎలా కూల్చుతారు? ఎన్నిసార్లు చెప్పినా హైడ్రా అధికారులకు అర్థం కాదా? హైలాపూర్ తండాలో ఇండ్ల కూల్చివేతపై హైకోర్టు నిలదీ. ఎటూ తేల్చకుండానే పాకిస్తాన్లో చారిత్రక శాంతి చర్చలు. పాల్గొన్న అమెరికా, ఇరాన్ ప్రతినిధులు. చర్చల్లో హర్మోజ్ జలసంధిపై ప్రతిష్టంభన. లెబనాన్లో కాల్పుల విరమణకు ఇరాన్ పట్టు. హర్మోజ్ను క్లియర్ చేస్తున్నామన్న ట్రంప్ బిచ్చలవిడి వీరంగనాథ్. జనం లోపల ఉండగానే అపార్ట్మెంటుపైకి హైడ్రా బుల్డోజర్. ముందస్తు సమాచారం ఇవ్వకుండా విధ్వంసం. సామాగ్రి సర్దుకునే అవకాశము ఇవ్వని కాఠిన్యం. అమీన్పూర్ మండలం ఐలాపూర్లో అరాచకం. బలవంతంగా బయటకు పంపి కూల్చివేతల పర్వం. 6 అంతస్తుల భవనం, గెస్ట్ హౌస్ కూల్చివేత. కోర్టు స్టే ఉత్తర్వులు ఉన్నా జేసీబీలతోనే నేలమట్టం. కట్టుబట్టలతో రోడ్డున పడి రోధించిన బాధితులు. హైడ్రా బుల్డోజర్ పక్షపాతం. రాజకీయం. ఐలాపూర్ భూములకు ఒక నీతి, నాదర్గుల్ భూములకు మరో నీతి. 2 చోట్ల ప్రభుత్వ భూములపై కొనసాగుతున్న న్యాయ వివాదాలు. ఐలాపూర్లో 2.5 ఏళ్లుగా జరుగుతున్న నిర్మాణంపై మౌనం. ఇప్పుడు కూల్చివేతలు. 860 ఎకరాలు కాపాడామంటూ ప్రకటనలు. నిషేధిత జాబితాలోని నాదర్గుల్ భూములను ప్రైవేటుగా ధృవీకరణ. సర్కార్ భూములని రెవెన్యూ మంత్రి చెప్పినా కన్నెత్తి చూడని హైడ్రా. తెర వెనుక సర్కార్ పెద్దలున్నారనేందుకు బలం చేకూరుస్తున్న. ఇప్పుడు నవ తెలంగాణ. ఆర్టిజన్ సమ్మె ఉధృతం. చెలో కేటీపీఎస్కు పోలీసుల ఆటంకాలు. దద్దరిల్లిన కేటీపీఎస్ కాంప్లెక్స్ మహాధర్నా. రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన ఆర్టిజన్లు. నిర్బంధాలకు అదరని బెదరని కార్మికులు. అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు. అరెస్టులను తీవ్రంగా ఖండించిన రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు. విద్యుత్ ఆర్టిజన్ల డిమాండ్లను పరిష్కరించాలి. తక్షణమే జేఏసీతో చర్చలు జరపాలి. సమ్మెకు మద్దతిస్తున్నాం. సిపిఐ ఏమున్నాం. పోరాట యోధురాలు నూర్జహాన్ కన్నుమూత. పెద్ద దిక్కు కోల్పోయిన అసంఘటిత రంగ కార్మికులు. నివాళులర్పించిన సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. నవ తెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్ తదితరులు. పొలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్, వ్యాకాస జాతీయ కార్యదర్శి వెంకట్ సంతాపం. నేడు బాన్సువాడలో అంతే. ముఖ్యమంత్రి కుటుంబానిది రియల్ దందా. అంబానీ జూ పార్క్కు రూపాయలు 6,000 కోట్ల భూములు. ఇబ్రహీంపట్నం గడ్డపై కాంగ్రెస్ కుట్రలను చిత్తు చేశాం. ఎన్నికల హామీలు మరిచిన ప్రభుత్వం. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సన్మాన సభలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేరళంలో మళ్లీ ఎల్డీఎఫ్ సర్కార్. ప్రకాష్ కరత్ వెల్లడి. కేరళ, అసోం, పుదుచ్చేరి ఎన్నికలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించాయన్న ఈసీ. తమిళనాడు హోం కార్యదర్శి ధీరజ్ కుమార్ పై బదిలీ వేటు. ఐసీయూలో గాయని ఆశా భోస్లే. ముంబై బ్రిడ్జ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స. సర్ ఎఫెక్ట్. 12 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 6 కోట్లకు పైగా తగ్గిన ఓటర్లు. భారత వృద్ధి 6.9% ఉండొచ్చు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. పశ్చిమాసియాలో ఉద్రిక్తలు. వాణిజ్యం, విదేశీ నగదు బదిలీపై ప్రతికూల ప్రభావం. దారెటు. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న చర్చలు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం పాకిస్తాన్. హర్ముజ్ను తెరిచేందుకు ఇతర దేశాల సాయం. ట్రంప్. కొలిక్కిరాని ఇరాన్ ఆస్తుల విడుదల అంశం. అమెరికా, ఇజ్రాయిల్ ఏది ఫస్ట్? యుఎస్తో చర్చల వేళ ఇరాన్ వైస్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు. నెతన్యాహు ప్రతినిధులతో భేటీ అయినా నో డీల్. మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఇరాన్ ఉపాధ్యక్షుడు. ఆ 5 అంశాలే కీలకం. అమెరికా, ఇరాన్ చర్చల్లో ఇవే ప్రధానం. పరిష్కారం కోసం తర్జనభర్జన. శాంతి చర్చలపై సర్వత్రా ఉత్కంఠ. వినాబ్ దహడి మృతుల జ్ఞాపకాలతో ఇస్లామాబాద్కు ఇరాన్ స్పీకర్ ప్రయాణం. విమానంలోని ఖాళీ సీట్లపై మరణించిన వారి ఫోటోలు, వస్తువులు. శాంతి చర్చలకు ముందు భావోద్వేగ సందేశం.
యుద్ధభీతిలో ఓ ఆశ సాకర్. గాజాలో ఫుట్బాల్ పునరాగమనం. ఆటను జీవితాన్ని వదలం క్రీడాకారులు. ఇప్పుడు విజన్ ఆంధ్ర. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు. పూలే జయంతి సందర్భంగా కేసీఆర్ ఘన నివాళి. ఎన్నికల కమిషన్తో బీజేపీ కుమ్మక్కు. తన అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసే యత్నం. ఎన్నికల ప్రచార సభలో మమతా బెనర్జీ విమర్శలు. పారదర్శకంగానే మేడారం గద్దెల నిర్మాణం. అవినీతిపై ఆధారాలు ఉంటే చూపాలి. సెల్ ఫోన్ కొనుగోళ్లపై విమర్శలు తగవు. మంత్రి సీతక్క మరోమారు గట్టిగా జవాబు. బీఆర్ఎస్లోకి వెళ్లి జీవన్ రెడ్డి తప్పు చేశారు. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. హర్మోజ్ దాటిన మరో భారతీయ నౌక. కాల్పుల విరమణ తర్వాత ఇదే తొలి ప్రయాణం. చర్చలు విఫలమైతే ఇరాన్పై మరిన్ని దాడులు. మరోమారు హెచ్చరించిన ట్రంప్. పంట కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం. సిద్దిపేట యార్డులో రైతుల ఆందోళన. సందర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు. జ్యోతిరావు పూలే జయంతి. ఘనంగా నివాళి అర్పించిన చంద్రబాబు, మంత్రులు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా అవి కేసీఆర్ ఎన్నికలే. కేసీఆర్ అధికారంలోకి వచ్చేలా ఫలితాలు. అనేక హామీలతో డబ్బా కొట్టిన రేవంత్. నిరుద్యోగులకు మోసం చేసిన ప్రభుత్వం. ఇబ్రహీంపట్నం కార్యకర్తల భేటీలో కేటీఆర్. పూలే ఆశయాలకు కాంగ్రెస్ తూట్లు. విద్యారంగం పూర్తిగా అస్తవ్యస్తం. అక్షరాస్యతలో వెనుకబడుతున్న తెలంగాణ. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రకటన. క్లీన్ పాలిటిక్స్, పాజిటివ్ ఓటింగ్. ప్రజల సంక్షేమ లక్ష్యంగా ముందుకు సాగాలి. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరవేయాలి. కార్యకర్తల కోసం ఎథికల్, ఎకనమిక్ ఎంపవర్మెంట్ శిక్షణ తరగతుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు. నేడు ఇంటర్ ఫలితాలు విడుదల. అధికారికంగా ప్రకటించిన బోర్డు. దక్షిణాది రాష్ట్రాలను బలహీనపరిచే కుట్ర. నియోజకవర్గాల పునర్విభజనలో అంతరం. 2011 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన సరికాదు. 42% రిజర్వేషన్ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్. బీసీ సప్లాన్ అంశంపై ఆలోచన చేస్తాం. రవీంద్ర భారతిలో పూలే ద్విశతాబ్ది జయంతి వేడుకల్లో డిప్యూటీ బట్టి. బెంగాల్లో తృణమూల్కు ఓటమి భయం. అందుకు బీజేపీపై దాడులకు తెగిస్తున్నారు. బెంగాల్ ప్రచార సభలో ప్రధాని మోదీ. పూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళి.